అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం పద్మా గారు రచించిన అనుబంధాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇంటికి పద, నీ పని చెబుతాను. తరువాతి వాక్యం అమ్మ అనకముందే పావనికి అర్థమైంది. గుండెలో భయం, ఆందోళన. కాసేపట్లో వస్తానని స్నేహితురాలింటికి వెళ్లిన పావని గంటసేపు కూర్చోవటం తప్పు నిజమే, కాని దానికే అమ్మకింత కోపం వస్తుందని అనుకోలేదు పావని. అయినా సువర్ణన్ అనాలి. 2 సార్లు లేచి బయలుదేరబోతుంటే కూర్చోవే అంటూ ఆపేసింది. అయినా దాని మహిమేమిటో, దానితో ఎంతసేపు మాట్లాడినా తృప్తిగా అనిపించదు. రేపు కలిసినప్పుడు దానికి 4 తగిలించాలి అనుకుంది కోపంగా పావని. అమ్మ వెనకే ఇంట్లోకి నడిచింది పావని, అక్క ఏం చేస్తుందో అనుకుంటూ. లోపల వాణి సీరియస్గా చదువుకోవటం గమనించి, దీనికి అస్సలు బుద్ధి లేదు, ఇప్పుడే చదువుకోవాలా, అమ్మకి నా మీద కోపం తెప్పించడానికి కాకపోతే అంటూ ఉడుక్కుంది పావని. పావని కూడా లోపలికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి పుస్తకాల ముందు కూర్చుంది. 2 నిమిషాల్లో చదువులో లీనమైపోయిన పావనికి అమ్మ పాలు కలిపి తెచ్చి ఇచ్చే వరకు ధ్యాస లేదు. గ్లాసు చేతిలోకి తీసుకుంటూ, అమ్మా సారీ, ఇంకెప్పుడు నీకు కోపం తెప్పించును అంది అమ్మ కళ్లల్లోకి చూస్తూ. అమ్మ హాయిగా నవ్వేసింది పావని తల మీద చేయి వేసి. అమ్మయ్యా, అమ్మ కోపం పోయింది, ఇంకెప్పుడూ అమ్మని బాధ పెట్టకూడదు అనుకుంది మనసులోనే. పరీక్షలు దగ్గరికొస్తున్నాయి, అదే అమ్మ భయం. సెలవు రోజు కావటం వలన ట్యూషన్ పిల్లలు రారు. పావని, వాణి ఇద్దరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. చిన్నతనంలో వానికి కలిగిన అనారోగ్య కారణంగా ఇద్దరు ఒకే క్లాసులో ఉన్నారు. చదువుకుంటూనే ఇద్దరు ట్యూషన్స్ చెబుతారు. మధ్యతరగతి కుటుంబాల్లో సమస్యలన్నీ వారికున్నాయి. చిన్నప్పటి నుంచి అలవాటైన కారణంగా అవి పెద్దగా పట్టించుకోరు వారు. కారణం వారి చేతులు అవి మాలివి కావటమే. రాజేశ్వరికి మాత్రం పిల్లలు ట్యూషన్స్ కూడా చెప్పి కష్టపడుతున్నారని బాధ మనసులో. కాని తప్పని పరిస్థితులు. భర్త లేడు, వచ్చే పెన్షన్ డబ్బులు తిండికి బట్టకి లోటుండదు. కాని చదువులకి పూర్తిగా సరిపోవు. పావనికి డిగ్రీ కాగానే ఉద్యోగం చేయాలనే కోరిక. వాణికి మాత్రం పై చదువులు చదవాలని ఆకాంక్ష. చదువుతో పాటు సంగీతం అంటే పిచ్చి. 2-3 సార్లు ప్రయత్నించినా మధ్యలో బ్రేక్ రావటంతో ఆసక్తి తగ్గిపోయింది. అందుకేనేమో అంటారు, దేని మీద మరీ మమకారం పెంచుకోకూడదు అని. తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో వారికి అమ్మ తప్ప మరో ప్రపంచం లేదు. చదువుకునే స్నేహితులు ఒకరిద్దరు అంతే. ఎప్పుడైనా వచ్చిపోతుండే బంధువులు. మరీ ఎక్కువగా రాకపోకలు సాగిస్తే ఎక్కడ సాయం అడుగుతారో అని భయపడేవాళ్లు లేకపోలేదు. పావని తల్లి రాజేశ్వరి నిదాహస్తురాలు. మంచి మనిషి కావటం వల్ల ఇరుగు పొరుగుతో మంచి పేరు ఉంది. వారికంటూ ఉన్న ఆధారం 4 గదుల సొంత ఇల్లు మాత్రమే. ఆ రోజు సాయంత్రం రోజులాగానే ఇంటి ముందున్న మొక్కలకు నీళ్లు పెడుతోంది పావని. పావనికి మొక్కలంటే ప్రాణం. అన్నీ పూల మొక్కలే. సన్నజాజి, మల్లె, మందారం. ఎవరింట్లో ఏ మొక్క కొత్తగా కనిపించినా అవి తమ ఇంట్లో ఉండాల్సిందే. కొందరి చేతి మహిమ కూడా ఉంటుందేమో. పావని చేత్తో ఏ మొక్క నాటినా ఏపుగా అందంగా పెరగాల్సిందే. అక్కా, ఈ మొక్క చూడు ఎంత బాగా వస్తుందో, ఈ పూలు చూడు ఎంత ముద్దుగా ఉన్నాయో అంటూ వాటి గురించి ముచ్చట్లు చెబుతూనే ఉంటుంది పావని. వాణికి మాత్రం ఎంతసేపు చదువు ధ్యాసే. చదువు తప్ప వేరే ప్రపంచం పట్టించుకోదని అమ్మ అప్పుడప్పుడు విసుక్కుంటూ ఉంటుంది. పై చదువులు చదవాలనేదే ఆమె ఆశ. పెన్షన్ డబ్బులతో పై చదువులు సాగుతాయా అని రాజేశ్వరి భయం. అలాంటప్పుడు పావని అంటుంది, అమ్మా నేను ఉద్యోగం చేస్తాను, అక్కని చదువుకొని. కంప్యూటర్ నేర్చుకుంటున్నాను కదా, నాకు జాబ్ వస్తుందని నమ్మకం ఉంది అని. పరీక్షలు పూర్తయ్యాయి. ఇద్దరు బాగా చదివేవాళ్లే కాబట్టి ఫలితాల గురించి దిగులేదు. వాణికి మాత్రం ఎంబీఏ కాని ఎంసీఏ కాని చెయ్యాలని ఆశ. సంగీతంలాగా ఇది ఎండమావి కాకూడదని ఆరాటం. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఇద్దరూ చేస్తూనే ఉన్నారు. పావని స్నేహితురాలు స్వర్ణ తండ్రి కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఎక్కువ శ్రమ పడకుండానే ఉద్యోగం దొరికింది పావనికి. స్వర్ణ, నీకు చాలా థ్యాంక్స్. ఎంతమంది స్నేహితులు నీలాగా ఉంటారు, నీ సాయం నేనెప్పటికీ మర్చిపోలేను అంది స్వర్ణ చేతులు పట్టుకుని చెమ్మగిలిన కళ్లతో పావని. నేనేమంత గొప్ప పని చేయలేదు, మరోసారి ఇలా అంటే నేను నీతో అస్సలు మాట్లాడను అంది స్వర్ణ. సారీ, ఇంకెప్పుడు చెప్పనులే, ఏదో మనసులో ఆనందం దాచుకోలేక అలా అనేశాను అంది పావని నవ్వేస్తూ. మీ స్నేహితురాళ్ల కబుర్లేనా, మాకేమన్నా పార్టీ ఉందా అంటూ వచ్చారు స్వర్ణ అమ్మగారు, వెనకే నాన్నగారు. వారి నిరాడంబరతకు ఆశ్చర్యం వేసింది పావనికి.
ఆస్తిపరులైనా ఇంత మామూలుగా ఉండటం వారి సంస్కారం. అందరూ వారిలాగా ఉంటారా? ఇలాంటి వారితో అనుబంధం కేవలం తన అదృష్టం అని మురిసిపోయింది పావని మరోసారి. తప్పకుండా అంకిల్, మొదటి జీతం రాగానే ఇస్తాను పార్టీ అంది ఆలోచనల నుంచి బయటకొస్తూ. పావని మాటలకు వారు నవ్వేశారు ఆప్యాయంగా. ఇంటికొస్తుండగా దారిలో పావనికి ఒకటే ఆలోచన. తనకి జాబ్ వచ్చింది కనుక అక్క ఇక చదువుకోవచ్చు నిర్భయంగా. డబ్బుకి సమస్య లేదు, చదువుకోవాలన్న దాని కోరిక నెరవేరుతుంది. అమ్మనొప్పించాలి. లేకుంటే ఆడపిల్లలు ఎన్నాళ్లు కష్టపడతారు, పెళ్లిళ్ళు చేసి పంపాలి కదా అని అనకుండా అక్క చదువయ్యాక పెళ్లి చేసుకుంటుంది అని అనుకుంది మనసులోనే. ఆలోచనలతో ఉన్న పావనికి గుమ్మంలోనే ఎదురైంది రాజేశ్వరి. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది అంటూ ఆనందంగా అమ్మని చుట్టుకుంది పావని. రాజేశ్వరి ఆనందం చెప్పనలవి కాదు. వాణి అయితే సరే సరి. కంగ్రాట్స్ పాని అంది ముద్దుగా. చెల్లెలి మీద ప్రేమ ఎక్కువైనప్పుడు అలానే పిలుస్తుంది వాణి. అమ్మా, నాదో చిన్న కోరిక అంటూ ఆగిన పావని వంక ప్రశ్నార్థకంగా చూసింది రాజేశ్వరి. అక్కని చదువుకోనిద్దాం, నా జీతం ఎటు ఉంటుంది. ఇంకా అవసరమైతే ఇదివరకులాగానే ట్యూషన్స్ ఉండనే ఉన్నాయి అంది పావని తను దారిలో అనుకున్న ఆలోచనలు అమలులో పెడుతూ. నేనొప్పుకోను అంటున్న రాజేశ్వరి నోటి మీద తన చేతిని సున్నితంగా ఆంచి, ప్లీజ్ అమ్మా, కాదనకు. మహా అయితే 2 ఏళ్లు, తర్వాత నీ ఇష్టం, నీ ఇష్టప్రకారమే మా జీవితాలుంటాయి అంది అక్క తరపును కూడా తనే హామీ ఇస్తూ. వాణి తన ఇష్టానికి తల్లి ఏమంటుందోనని ఉత్సుకతగా ఆమె వంక చూస్తూ ఉండిపోయింది. ఒక పక్కన చెల్లెలి మీద అంతులేని అనురాగం, తన కోరికని అదిలా తీరుస్తూ ఉండటంతో రాజేశ్వరి మౌనంగా ఇద్దరివంకా చూస్తూ ఉండిపోయింది, ఎటూ తోచనట్లుగా. కాదనకమ్మా, మా బంగారు తల్లివి కదా. వాణి పావని ఏకకంఠంతో ఒకేసారి అనేశారు తల్లి గడ్డం పట్టుకొని బ్రతిమాలుతూ. అచ్చు తల్లి తమని అనేలాగానే. వారన్న విధానానికి చటుక్కున నవ్వేసింది రాజేశ్వరి. అమ్మయ్యా, అమ్మ ఒప్పుకుంది అని ఆనందంతో లోపలకు పరిగెత్తారు. అప్పటి వరకు మర్చిపోయిన ఆకలి గుర్తుకురాగా చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ, వీళ్ళెప్పటికీ ఇలానే అన్యోన్యంగా ఉండాలి, అదే నా కోరిక, భగవంతునికి నా ప్రార్థన మనసులోనే అనుకుంటూ లోపలికి నడిచింది రాజేశ్వరి, తృప్తిగా పిల్లలకు అన్నం పెట్టాలి అనుకుంటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.